గత వారం రోజులుగా జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలో గత కొద్ది రోజులుగా చర్చనీయాంశమైన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు గురువారం ఆమోదం లభించింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించింది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ బిల్లు విషయంలో ట్రంప్ విజయం సాధించారు. బిల్లుకు అనుకూలంగా 218 మంది, వ్యతిరేకంగా 214 మంది ఓటు వేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ సభ మైనారిటీ నాయకుడు హకీం జెఫ్రెన్ 8 గంటల 32 నిమిషాల పాటు మాట్లాడారు. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్లో ఆమోదం లభించింది. నిన్న సాయంత్రం ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయడంతో ఇది చట్టంగా మారింది. On this vote, the yeas are 218, the nays are 214. The motion is adopted. ఈ బిల్లు ఆమోదం పొందడంపై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. నిన్న అమెరికా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చట్టంతో కొత్త సువర్ణయుగం ప్రారంభం కాబోతుందని చెప్పారు. అమెరికా ప్రజలు సంపన్నులుగా, సురక్షితులుగా, గర్వంగా ఉండేలా ఈ చట్టంతో మార్పు తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా ఈ బిల్లులో మెడికేడ్ ఖర్చుల్లో కోతలు, వలస నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ పథకాల్లో మార్పులు వంటి అంశాలను కూడా పొందుపరిచారు. 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన పన్ను తగ్గింపును ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలు చేయనున్నారు. ఓవర్ టైం వేతనాలు, టిప్ ద్వారా ఆదాయం పొందే కార్మికులకు ప్రత్యేక పన్ను మినహాయింపులు అందించే ఏర్పాటు చేశారు. ఈ బిల్లు ద్వారా వలస నియంత్రణపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారించింది. సరిహద్దు గోడ నిర్మాణానికి $46 బిలియన్, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు $45 బిలియన్, సిబ్బంది శిక్షణ, నియామకానికి ఈ బిల్లులో $30 బిలియన్ కేటాయించారు. తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉన్న మెడికేడ్ ఆరోగ్య పథకంలో సైతం భారీ కోతలు విధించారు. ఇదిలా ఉండగా బిగ్ బ్యూటిఫుల్ బిల్తో డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య అప్పట్లో సాగిన విమర్శల పర్వం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. బిల్లును వ్యతిరేకిస్తున్న మస్క్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎవరికీ దక్కని విధంగా మస్క్ రాయితీలు పొందారని ఆక్షేపించారు. సబ్సిడీలే లేకపోతే రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వంటివేవీ ఉండేవి కాదన్నారు. బిగ్ బిల్ అమెరికా సంపదను ఆదా చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. మస్క్ పొందుతున్న ప్రభుత్వ రాయితీలు, కాంట్రాక్టులను పరిశీలించాలని, ఈ విషయంపై డోజ్ బాగా ఆలోచించాలని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ తనకిస్తున్న రాయితీలను ఎత్తివేయాలంటూ డొనాల్డ్ ట్రంప్కు సవాల్ చేశారు. తుది ఓటింగ్కు ముందు సోమవారం కాంగ్రెస్లో ట్రంప్ చర్చించిన సందర్భంగా మస్క్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాన్ని రుణ బానిసత్వపు బిల్లుగా అభివర్ణించారు. ఈ బిల్లు వల్ల జాతీయ రుణం మరో $3 లక్షల కోట్ల పైగా పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో నిజంగా ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి బహుశా సమయం ఆసన్నమైందన్నారు. ఇండో పసిఫిక్లో భారతదేశం ఇప్పటికీ వ్యూహాత్మక మిత్రదేశంగా కొనసాగుతోందని వైట్ హౌస్ ప్రకటించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మిత్రదేశంగా భారతదేశం పాత్రను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రశంసించారు. భారతదేశం చాలా వ్యూహాత్మక మిత్రదేశంగానే ఉందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారని, దానిని కొనసాగిస్తారని లీవిట్ అన్నారు. భారతదేశం, అమెరికా మధ్య సాధ్యమయ్యే వాణిజ్య ఒప్పందంపై వారిరువురూ సానుకూలంగా ఉన్నారని లివిట్ పేర్కొన్నారు. త్వరలో వారు ఈ ఒప్పందాలను ఖరారు చేయనున్నారని కరోనా లీవిట్ మాట్లాడుతూ, The president said that last week and it remains true. I actually just spoke to our Secretary of Commerce about it. He was in the Oval Office with the president. They are finalizing these agreements and you'll hear from the president and his team, his trade team very soon when it comes to India. India remains a very strategic ally in the Asia Pacific and the president has a very good relationship with Prime Minister Modi, as you know, and he will continue to have that. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించారు. ముందుగా బుధవారం ఘనాలో పర్యటించిన ప్రధాని ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమానీ మహామాతో సమావేశమయ్యారు. భారత్, ఘనా దేశాలు తమ పరస్పర సంబంధాలను సమగ్ర భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఘనా అభివృద్ధి ప్రయాణానికి భారత్ తోడుగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా ఇరువురూ చర్చించారు. అనంతరం నరేంద్ర మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, ఘనా మధ్య పరస్పర వాణిజ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. అంతకుముందు ఘనా అధ్యక్షుడితో కలిసి ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొన్నారు.
గురువారం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 4 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సంస్కృతి, సంప్రదాయ వైద్యంతో పాటు వేర్వేరు రంగాల్లో సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఘనాకు భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా దేశ నిర్మాణంలో అండగా నిలుస్తోందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఘనా విదేశాంగ అధికార ప్రతినిధి ఈ ఒప్పందాలపై స్పందిస్తూ, ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఘనా జాతీయ గౌరవ పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా పురస్కారంతో సత్కరించారు. అనంతరం నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, यह सम्मान मैं हमारे युवाओं की आकांक्षाओं को, उनके उज्जवल भविष्य को, हमारी समृद्ध सांस्कृतिक विविधता और परंपराओं को और भारत गाना के ऐतिहासिक संबंधों को समर्पित करता हूं. అనంతరం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించి ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. గాజాలో అన్నార్తులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆహార కేంద్రాలపై ఇజ్రాయెల్ సైన్యం చేసిన కాల్పులు, వైమానిక దాడుల్లో 74 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సముద్ర తీర అల్ బకా కేవ్పై సోమవారం జరిగిన వైమానిక దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎఫ్ ఆహార కేంద్రంపై జరిపిన కాల్పుల్లో మరో 23 మంది మరణించారు. గాజాలో మరో 2 దాడుల్లో 15 మంది మృతి చెందారని షిఫా ఆసుపత్రి వెల్లడించింది. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్ర దాడిని క్వాడ్ కూటమి ఖండించింది. తాజాగా అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాల భాగస్వామ్య కూటమి క్వాడ్ క్యూయుఏడి పెహల్గాం ఉగ్రదాడిపై ఒక ప్రకటన చేసింది. క్వాడ్ సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యలను, హింసాత్మక తీవ్రవాద చర్యలను ఖండిస్తుందని, ఉగ్రవాదంపై పోరాటానికి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని, వారికి సహకరించిన వారిని తక్షణం న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరింది. ఉగ్రవాదంపై వ్యతిరేక పోరాటాన్ని మరింత వేగవంతం చేయవలసిన అవసరాన్ని కూటమి గుర్తు చేసింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు. ఆయన మరణాంతరం కూడా దలైలామా పదవి కొనసాగుతుందని, ఈ ఎంపిక ప్రక్రియలో చైనా ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని పేర్కొన్నారు. దలైలామా పదవి 600 సంవత్సరాలుగా కొనసాగుతున్న బౌద్ధ సంప్రదాయం. తదుపరి దలైలామా ఎంపిక కోసం తన మరణాంతరం బౌద్ధ మతాధిపతిని ఎంచుకునే బాధ్యతను గ్యాడెన్ ఫ్రోడ్రాగ్ ట్రస్ట్ అనే సంస్థకు ఆయన అప్పగించారు. ఈ ట్రస్టును దలైలామానే 2015లో స్థాపించారు. ఇది భవిష్యత్ దలైలామాను గుర్తించే అధికారిక సంస్థగా వ్యవహరిస్తుందని బుధవారం ఒక ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. అయితే చైనా ప్రభుత్వం మాత్రం గోల్డెన్ ఎర్న్ అనే పద్ధతిలో తమకు అనుకూల వ్యక్తిని దలైలామాగా నియమించాలని భావిస్తోంది. ఈ ప్రయత్నాన్ని తాజాగా దలైలామా ఖండించారు. తన వారసత్వాన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం కొనసాగించాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు. దలైలామా ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం స్పందించింది. దలైలామా, పాంచన్లామా, ఇతర ప్రముఖ బౌద్ధ గురువుల ఎంపిక తప్పనిసరిగా గోల్డెన్ ఎర్న్ పద్ధతిలో, అది కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలని ఆ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలియజేశారు. ఇదిలా ఉండగా దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు ధర్మశాల సిద్ధమవుతోంది. మెక్లియోడ్గంజ్లోని ప్రధాన ఆలయమైన సుగ్లక్ఖాంగ్లో రేపు జరగనున్న ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారత్ ప్రభుత్వం తరపున హాజరు కానున్నారు. అంతకుముందు 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని, దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం ఆయనకు తప్ప మరెవరికీ లేదని అన్నారు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనదని కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు బుధవారం 6 నెలల జైలు శిక్ష పడింది. ఆడియో లీక్ వ్యవహారంలో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు ధిక్కరణ కింద ఆమెకు ఈ శిక్ష విధించింది. అయితే గత ఏడాది అక్టోబర్లో షేక్ హసీనా, రాజకీయ నాయకుడు షకీల్ అకాండ్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయింది. అందులో న్యాయ వ్యవస్థను బెదిరించేలా ఉన్న వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలకు గాను హసీనాకు 6 నెలలు, షకీల్ బుల్బుల్కు 2 నెలల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ ఎండి గోలం మోర్టుజా ముజుందర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఫోన్లో మాట్లాడారు. యుక్రెయిన్ సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు ఫ్రాన్స్ దృఢమైన మద్దతును మాక్రాన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం
ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం మార్గం సుగమం చేయడానికి కాల్పుల విరమణకు రావాలని పుతిన్ను కోరారు. అయితే దీనికి విరుద్ధంగా యుక్రెయిన్ను రష్యా వ్యతిరేక బలమైన కోటగా మార్చడానికి పాశ్చాత్య దేశాలు చేసిన ప్రయత్నాలే యుద్ధానికి కారణమని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పరిస్థితులు మరింత దిగజారకముందే ఈ ఒప్పందాన్ని అంగీకరించాలని ఆయన హమాస్ను హెచ్చరించారు. ఈ నెల 7న వైట్ హౌస్లో చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ విధంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. గాజాలో యుద్ధాన్ని ముగించడానికి కాల్పుల విరమణ, బందీల మార్పిడి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించాలని అమెరికాను ఇజ్రాయెల్ ప్రభుత్వం కోరడంతో హమాస్పై ఒత్తిడి పెంచుతున్నారు. కాగా ఇప్పటివరకు కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే గాజాలో దాదాపు 50 మంది ఇజ్రాయెల్ బందీలు ఉన్నారని, వారిలో సగం కంటే తక్కువ మంది మాత్రమే బతికి ఉన్నారని ఇజ్రాయెల్ నమ్ముతోంది. థాయిలాండ్ రాజ్యాంగ అత్యున్నత న్యాయస్థానం ఆ దేశ ప్రధానమంత్రి పేటోంగ్ టాన్ పదవి నుంచి తొలగించింది. కంబోడియా మాజీ నాయకుడు హున్ సేన్తో జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అవడంతో ఈ వివాదాస్పద క్లిప్పై ఆమెను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు సమీక్షిస్తోంది. ఇది ప్రజల ఆగ్రహాన్ని, రాజకీయ ప్రతిఘటనను రేకెత్తించింది. స్వల్ప మెజారిటీతో సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన ఆమె చివరి నిమిషంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత ప్రస్తుతం సాంస్కృతిక మంత్రిగా పనిచేస్తున్న పేటోంగ్ టాన్ తన వాదనను సమర్పించడానికి 15 రోజుల సమయం ఉంది. ఉప ప్రధానమంత్రి తాత్కాలిక నాయకుడి పాత్రను స్వీకరిస్తారు. ఐరోపా వ్యాప్తంగా వేడిగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు గత వారం రోజులుగా నమోదవుతున్నాయి. వీటి కారణంగా గడిచిన వారం రోజుల్లో ఐరోపాలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో మరీ ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ షెజష్కియన్ ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో సహకారాన్ని నిలిపివేస్తూ చట్టాన్ని తీసుకువచ్చారు. అణు కార్యకలాపాలపై అంతర్జాతీయ శక్తులతో ఉన్న ప్రతిష్టంభనలో ఇరాన్ తీసుకున్న అత్యంత కఠినమైన చర్యలలో దీనిని ఒకటిగా భావిస్తున్నారు. ప్రస్తుత ఆందోళనలను ఇది మరింత పెంచుతుందని పాశ్చాత్య దేశాలు పేర్కొంటున్నాయి. ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్ స్లామ్ సోమవారం ప్రారంభమైంది. ఈ గ్రాండ్ స్లామ్లో అనూహ్యంగా కోకో గాఫ్, జెసికా పెగులా, కిన్వెన్ జెంగ్ వంటి మేటి టెన్నిస్ దిగ్గజాలు ఈసారి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. ఇక మరోవైపు జోకోవిచ్ వరుస విజయాలతో 3వ రౌండ్కు అర్హత సాధించారు. ఈ నెల 13వ తేదీ వరకు ఈ గ్రాండ్ స్లామ్ జరగనుంది. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.